ఉందా? ఆల్రెడీ మేము దాని గురించి ఫైట్ చేస్తున్నామండి. ఈ రాజకీయ కక్ష సాధింపులతో పెట్టిన కేసులు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా ఏదైనా ఒక ప్రభుత్వం తరపు నుంచి ఒక జీవో తీసుకొచ్చి దాన్ని క్లియర్ చేసేలాగా చేయండి. మా పిల్లల చదువులకి అండ్ మా కెరియర్ కూడా ఇబ్బంది కలుగుతుందని చెప్పేసి ఆల్రెడీ ప్రభుత్వానికి, హోమ్ మినిస్టర్ గారికి, చీఫ్ మినిస్టర్ గారికి, డిప్యూటీ సీఎం గారికి విన్నవించుకోవడం జరిగింది. దానికి సంబంధించి నిన్న చర్చ జరిగింది. మీ చర్చ అధినేత అనంతరం కన్నా కూడా మీ మీద ఎక్కువ కేసులు ఉంటున్నాయి అరుణ గారు. అంతే. అంటే ఎక్కువ ఎవరైతే ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేశారో వాళ్ళందరి మీద కట్టారండి అప్పట్లో. అంటే ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి హక్కులను వినియోగించుకోవడమే పాపము. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి హక్కులను మాత్రం వినియోగించుకోవాలి, ప్రజాస్వామ్యంలో రాజ్యాంగం ఇచ్చిన హక్కులను వినియోగించుకోకూడదు అని ఒక రూల్ తీసుకొచ్చారు ఆ టైంలో. అందువల్ల మాకు తెలియక ఆ రూల్ పాటించాలి అని ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేశాం. ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేసిన వాళ్ళందరి మీద కూడా ఇష్టారీతి కేసులు కట్టేశారు. లైక్ ఎట్లా అంటే పిల్లలు ఉద్యోగాలు ఇవ్వలేదని చెప్పేసి తాడేపల్లి ప్యాలెస్ ముట్టడి కోసం వెళ్తే వాళ్ళ మీద రేప్ కేసు సెక్షన్ కింద పెట్టారు. అప్పట్లో మనకు తెలిసిన విషయమే. పోలీసుల అత్యుత్సాహమా లేదంటే ప్రభుత్వం అప్పట్లో వాళ్ళని ఎంకరేజ్ చేసిందా, అట్లా చేసిన వాళ్ళకి మనుగడ కొనసాగేలాగా చేసింది అనేది మాకు తెలియని అంశం. కానీ ఈ రోజు మాత్రం డెఫినెట్ గా ఈ రాజకీయ కక్ష సాధింపులతో పెట్టిన కేసులన్నింటినీ కూడా రిమూవ్ చేయాలని చెప్పేసి ప్రభుత్వానికి విన్నవించుకోవడం జరిగింది. దానికి సంబంధించి ఆల్రెడీ ప్రాసెస్ అయితే జరుగుతుందండి. రాత్రి నుంచి ఆల్రెడీ మాకు కాల్స్ వచ్చాయి. ఇంకొకటి అరుణ గారు, ఇంకొకటి క్లారిటీ ఇవ్వండి. నిన్న జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాల్లో నేను మళ్ళీ చెప్తున్నాను, నిన్న సీఎం కూడా పదే పదే చెప్పారు, ఏపీ ప్రజల బాగు కోసం లేదంటే సుఖంగా ఎటువంటి గొడవలు లేకుండా ఉండాలి అంటే మీ ఎమ్మెల్యేలు, అంటే మీ కూటమికి సంబంధించిన నేతలు, అది ఎమ్మెల్యేలా, ఎంపీలా, ఎమ్మెల్సీలా ఎవరైనా కావచ్చు, మీ పార్టీ నేతలు, మీ కూటమికి సంబంధించిన నేతలు కామ్గా ఉండండి అని చెప్తూ ఉన్నారు. గత నుంచి చెప్తున్నారు, అసలు పవన్ కళ్యాణ్ అయితే ఫస్ట్ నుంచి చెప్తున్నారు, ఎక్కడ కక్ష సాధింపులకు వెళ్ళకండి, కామ్ డౌన్ కూడా మీకు ఉండొచ్చు కానీ నాకు లేదు, మీరు సైలెంట్ అవ్వండి అని చెప్పినటువంటి సందర్భాలు కూడా మనం చాలానే చూస్తున్నాం. స్టిల్ చెప్తూ ఉన్నారు కానీ ఎక్కడ ఆగడం లేదు, దాడులైతే ఆగడం లేదు. అటు టీడీపీ వాళ్ళ మీద వైసీపీ వాళ్ళు, వైసీపీ వాళ్ళ మీద టీడీపీ వాళ్ళు, ఇదే విధంగా రెండు నడుస్తూ ఉన్న అన్యాయంగా కింది స్థాయి క్యాడర్ ప్రాణాలు కోల్పోతున్నటువంటి సిచ్యువేషన్స్ మనకు కనిపిస్తున్నాయి. ఇప్పటికైనా కంట్రోల్ అవుతుందా? ఒక ప్రశ్న తెర మీదకి వస్తుంది పదే పదే. పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి గారు మన డిబేట్లో చెప్పేది ఏంటంటే, సీఎం చెప్తున్నారు కానీ కింద వినట్లేదు, అంటే సీఎం మాటకి వాల్యూ లేదా, ఏం జరుగుతుంది అంటూ చాలా సందర్భాలు ఆయన క్వశ్చన్ చేశారు. ఏంటి ఇప్పటి నుంచైనా అన్ని కంట్రోల్ అవుతాయి అనుకోవచ్చా? మేడం, ఏ పార్టీ అయినా గతంలో జరిగినటువంటి వైసీపీ ప్రభుత్వంలో జరిగిన హత్యలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్తేనే చేశారని చెప్పేసి మేము అనట్లేదు. కట్టడి ఎంతవరకు చేశారన్నదే కాన్సెప్ట్ ఎవరు మాట్లాడినా. ఇప్పుడు జరిగే దాడులు కూడా ఎన్డీఏ ప్రభుత్వంలో ఉన్నటువంటి కొన్ని నేతలు చేయిస్తున్నారని మేము అనట్లేదు. స్థానికంగా ఉన్నటువంటి క్యాడరు గతంలో వైసీపీ అండ చూసుకొని ఎవరైతే విపరీతంగా వీళ్ళని ఇబ్బంది పెట్టారో తిరిగి ప్రతిచర్యగా వీళ్ళు తిరగబడుతున్నారు. అది వీలైనంత వరకు నాయకులు ప్రతి చోట చెప్తున్నారు, మీరు ఇబ్బంది పడిన మాట వాస్తవమే కానీ చట్టపరంగా వాళ్ళ మీద గట్టిగా యాక్షన్ తీసుకుంటాం, మీరు బహిరంగ దాడులకు వెళ్ళొద్దు, దానికి కూటమి ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చింది, కంట్రోల్లో ఉండండి అని చెప్పేసి ప్రతి చోట చెప్తూనే ఉన్నారు. ఎట్ ఏ టైమ్ పోలీస్ డిపార్ట్మెంట్ కూడా క్లియర్ గా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. వాంటెడ్ గా ఎవరైనా ప్రొవోకివ్ గా వెళ్లి గొడవలు పెట్టుకుంటే అది కూటమి నేతలైనా సరే కట్టడి చేయండి, వాళ్ళని కొన్ని రోజుల పాటు కస్టడీలోకి తీసుకొని వాళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వండి, ఎట్టి పరిస్థితుల్లోనూ చట్టపరంగానే వెళ్ళాలి తప్ప బహిరంగ దాడులు అనేవి, చట్ట వ్యతిరేకమైనటువంటి దాడులు అనేవి జరగడానికి వీల్లేదని చెప్పేసి క్లియర్ గా చెప్తున్నారు. పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఈ ఇన్స్ట్రక్షన్స్ మాచర్ల, పల్నాడు ఇవన్నీ కూడా ఇంకా దాడులు జరుగుతున్నాయి. టీడీపీ నాయకులను రోడ్డు మీద తీసుకొచ్చి నరికేస్తున్నారు, వైసీపీ నాయకుల మీద అదే చెప్తుంది. అవును, దాని మీద చెప్తున్నాం క్లియర్. ఇప్పుడు మాచర్లలో దాడులు జరుగుతున్నాయి అంటే మాచర్లో వైసీపీ టైంలో జరిగిన దాడులు చిన్న చితకి కాదండి. కనీసం 6 సెంట్ల స్థలం కోసం ఒక వ్యక్తి ఆ స్థలం ఇయ్యలేదని చంపేశారండి దారుణంగా. ఆ బిడ్డలకి 2 ఆడపిల్లలు, చిన్నపిల్లలు, పాపం వాళ్ళకి వడ్డెర సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు. వాళ్ళ కేసు కట్టమంటే పోలీసులు కేసు కట్టల, అమ్మాయి పెట్టింది మిస్సింగ్ కేసు కట్టలేదు. కొనసాగుతామని కాదు కదా నాయకులు చెప్తున్నారు. గతంలో మీరు ఎప్పుడు నాయకుడు చెప్పలేదు జగన్మోహన్ రెడ్డి కింది స్థాయి ఎమ్మెల్యేలకి క్యాడర్కి అంతా కూడా అని చెప్పి అనుకున్నారు, కానీ మీ నాయకులు చెప్తున్నారు కదా. ఎక్కడండి మీ నాయకులు ఇటువంటి వాటికి పాల్పడద్దు అని చెప్తూ ఉన్నారు కదా, అయినప్పటికీ పాల్పడదని చెప్తున్నారు. బట్ క్యాడర్ యొక్క ఆగ్రహావేశాలు 5 ఏళ్లు భరించారు పాపం. వాళ్ళు మేము ఆపలేకపోతున్నాం. ఏం చేస్తారు? ఇప్పుడు నాయకులుగా మా బాధ్యత మేము నిర్వర్తిస్తున్నాము, బాధ్యతలుగా వాళ్ళ బాధను వాళ్ళు అనుభవించారు కాబట్టి తిరగబడుతున్నారు. ఎంతవరకు దీన్ని కంట్రోల్ చేయగలం? కంట్రోల్ చేయడానికే ట్రై చేస్తున్నాం ఎక్కువ వరకు. ఎవరికి వాళ్ళవే చేయొద్దు దాడులు, వెళ్ళొద్దు అంటే. ఇంకొకటి విషయం ఏంటంటే ఇక్కడ వాంటెడ్ గా మాట్లాడండి. స్టేట్ లో రాష్ట్రపతి పాలన తేవాలి అనే ఒకే ఒక్క రీజన్ తోటి, స్టేట్ లో రాష్ట్రపతి పాలన తేవాలని ఒకే ఒక్క రీజన్ తోటి వైసీపీ నుంచి కూడా ఇప్పటికీ తగ్గకుండా అదే దాడులకు తిరగబడుతున్నారు. అదే దాడులు ఫస్ట్ వెళ్ళి వాళ్ళు రెచ్చగొట్టుకుంటున్నారు. దానివల్ల గొడవలు జరుగుతున్నాయి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు
గతంలో ఏ సమస్య గురించి ఇక్కడి నుంచి ఢిల్లీ వెళ్లకుండా ఫస్ట్ టైం వ్యక్తిగత కక్షలతో జరిగిన ఒక హత్యని దాన్ని కూడా రాజకీయం చేసేసి వెళ్ళి ఢిల్లీలో కూర్చున్నారంటే అర్థం ఏంటండి? అది వాంటెడ్ గా వాళ్ళు అట్లాంటి సిచ్యువేషన్ రావాలి, వాళ్ళకి అవకాశాలు కలగాలని చెప్పేసి ఎదురు చూస్తున్నారు కదా. ఇట్లాంటి ఇష్యూస్ అన్ని ఎంకరేజ్ చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా కూడా. ఆయనకి ఇప్పుడు కూడా ఆయన పార్టీ ఎందుకు ఓడిపోయింది, ఏ విధంగా మేము